Hello everyone, good morning, good afternoon, good evening, and this video is for the students who are intended to prepare CA Inter Law. ఎవరైతే CA Inter Law క్లాసెస్ని యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అండి. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికన్నా ముందుగా ప్లీజ్ ఒక 5 minutes ఆఫ్ వీడియో ఇది వాచ్ చేసిన తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. డెఫినెట్గా మీరు టైం స్పెండ్ చేయబోతున్నారు CA Inter Law నేర్చుకోవడానికి. సో ఆ పర్పసెస్కే మీరు ఈ క్లాసెస్ యాక్సెస్ చేస్తున్నారు. సో దాట్ ఒక 5 minutes ఆఫ్ వీడియో. ఫస్ట్ మీకు ఈ CA ఇంటర్ లా మెటీరియల్ అనేది ఎక్స్క్లూజివ్లీ ఫర్ CA ఇంటర్ లా ఎక్స్క్లూజివ్ మెటీరియల్. టోటల్గా మీకు CA స్టడీ మెటీరియల్, CA ఆర్టీపీస్, ఎంటీపీస్, ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్. మళ్ళీ ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అంటేనండి స్టాండర్డ్గా ఉండేటువంటి ఒక 10 years to 15 years వరకు ఉన్నటువంటి స్టాండర్డ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అన్నిటిని ఫిల్టర్ చేసి ప్రొవిజన్ వైజ్ మీకు ఇన్సర్ట్ చేయడం జరిగింది. అంటే టోటల్గా మీకు తెలుసండి 148 సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి. ఏంటండి 148 సెక్షన్స్ CA కంపెనీ లాలో మీకు అప్లికబుల్ అయ్యేటువంటి సెక్షన్స్. యాజ్ యూ నో దట్ కంపెనీ లాలో టోటల్గా మీకు 470 సెక్షన్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ ఆ 470 సెక్షన్స్లో CA ఇంటర్లో మనం నేర్చుకోబోయేది 148 సెక్షన్స్ అండి. ఆ 148 సెక్షన్స్ని సెక్షన్ బై సెక్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కొక్క ప్రొవిజన్ని ఎలాబరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ టోటల్గా సెక్షన్ని నెంబర్ వైజ్గా కవర్ చేయడం జరిగింది. అండ్ ద సెకండ్ ఆస్పెక్ట్, వీటితో పాటు నేను ఒక షార్ట్ నోట్స్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నానండి. ఆ షార్ట్ నోట్స్ ఏంటి అని అంటే క్విక్గా మీకు రివైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ మెయిన్ మెటీరియల్ వచ్చేటప్పటికి మెయిన్ మెటీరియల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ప్రిపరేషన్ అండ్ ద షార్ట్ నోట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఈజీ క్విక్ రివిజన్. సో వీటితో పాటు మీరు నోట్బుక్ని మెయింటైన్ చేయండి. అండ్ ప్లీజ్ ఇది మీరు వాచ్ చేస్తున్నటువంటి క్లాసెస్ని లైవ్ క్లాస్ గాను లేదు మీ ఫిజికల్ క్లాస్ గాను ఫీల్ అవుతూ నేను మీకు మాత్రమే క్లాస్ చెప్తున్నాను ఫీల్ అవుతూ మీరు ఏవైనా డిఫికల్ట్ వర్డ్స్, న్యూ వర్డ్స్ వస్తూ ఉంటే ఆ వర్డ్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఒక ఫ్లో చార్ట్ ఏదైనా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటే వాటిని ప్రాక్టీస్ చేస్తూ మీరు వెళ్తూ ఉన్నారంటే ఆ వర్డ్స్, వొకాబులరీ ఆర్ సెంటెన్సెస్ అనేటివి అలవాటు అవుతాయండి. లా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు బాగా అర్థమవుతుందండి, మళ్ళీ మనం రాసేటప్పుడు పెన్ను కదలదు. సో దాట్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే ఖచ్చితంగా నోట్బుక్ మెయింటైన్ చేస్తూ ఆ వర్డ్స్, సెంటెన్సెస్ని రాస్తూ మీకు వినండి. అండ్ సార్ ఈ మెటీరియల్ మేము ఎలా యాక్సెస్ చేయాలి? మీకు లెఫ్ట్ సైడ్లో చూడండి థర్డ్ కాలం ఫ్రీ మెటీరియల్ ఉందా? ఆ ఫ్రీ మెటీరియల్లోకి వెళ్ళారంటే ఇందులో మీకు CA ఇంటర్ లా మెటీరియల్స్ వరుసగా మీకు కనబడతాయండి. యా డన్. CMA ఇంటర్ అండ్ CA ఇంటర్ లా మెటీరియల్. ఇస్ ఇట్ ఓకే? సో దట్ CA ఇంటర్ లా మెటీరియల్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మెటీరియల్ కంటెంట్ ఓపెన్ అవుతుంది. దీంతో పాటు మీకు షార్ట్ నోట్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆర్ యు క్లియర్? చూడండి CA ఇంటర్ మెటీరియల్. టోటల్గా మీకు 148 సెక్షన్స్ కంపెనీస్ యాక్ట్లో కవర్ అవుతుందండి. వాటితో పాటు కొత్తగా వచ్చినటువంటి 2 టాపిక్స్, కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ LLP యాక్ట్ 2008. అండ్ వీటి తర్వాత అండి అదర్ లాస్, ద జనరల్ క్లాసెస్ యాక్ట్ 1897, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాచ్యూట్స్ అండ్ ద FEMA యాక్ట్ 1999. ఓన్లీ ఈ 3 చాప్టర్స్ అడిషనల్గా. టోటల్గా మీకు ఈ సబ్జెక్ట్ 100 మార్క్స్. కంపెనీలా మీకు 70 మార్క్స్ నుంచి 80 మార్క్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఈ 3 టాపిక్స్ అండి, ఈ 3 టాపిక్స్ 30 మార్క్స్ నుంచి 40 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేంటి సార్? ఎందుకంటే ఇంక్లూడింగ్ చాయిస్ కదండి. ఇంక్లూడింగ్ చాయిస్ మీకు 110, 115 మార్క్స్ వరకు వెళ్తుంది కాబట్టి సో దట్ కంపెనీలో మీకు 70 నుంచి 80 మార్క్స్ రావడానికి ఛాన్స్. అండ్ ఈ సబ్జెక్ట్ అయితే మీకు రిమైనింగ్ అదర్ లాస్ వచ్చి 30 మార్క్స్ నుంచి 40 మార్క్స్ వరకు కవర్ అవడానికి ఛాన్స్ ఉంటుందండి. ఆర్ యు క్లియర్ విత్ దిస్? సో టోటల్గా మీకు ఈ కలర్ మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. యాజ్ యూ విష్, మీరు కలర్ మెటీరియల్ అయినా జిరాక్స్ చేయించుకోండి, లేదు బ్లాక్ అండ్ వైట్, ఇట్స్ అప్ టు యూ. అండ్ చెక్ చేసుకోండి, ప్రతి ప్రొవిజన్కి మీకు ప్రాక్టికల్ క్వశ్చన్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. కంపెనీ లాలో మీకు ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయి ప్రతి ప్రొవిజన్కి ప్రాక్టికల్ క్వశ్చన్స్ని ఇన్సర్ట్ చేసి ఇచ్చాను. సో దట్ దానివల్ల ఏంటి అంటే మీకు ప్రిపరేషన్ అప్పుడు మీరు ఆ ప్రొవిజన్ కంటెంట్తో పాటు వాటికి సంబంధించిన 1 or 2 ప్రాక్టికల్ క్వశ్చన్స్ని డీల్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుందండి. ఓకే, నేను ఇలా చదువుకున్నాను థియరీ ప్రొవిజన్, ఒకవేళ ఎగ్జామ్లో ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగితే నేను ఇలా రాయాలి అనేది మీకు అక్కడే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆర్ యు క్లియర్ విత్ దిస్? సో దాట్ ఎంజాయ్ ద లెర్నింగ్. All the best. Start your preparation.